సంక్రాంతి అంటేనే అసలు మీనాక్షి అని ముందే పేరు పెట్టాల్సినటువంటి పరిస్థితి. మీనాక్షి, లక్కీ చామ్, నువ్వు నేను లేకుండా ఒక్క సంక్రాంతి కూడా గడవట్లేదు. సరే, యా ఐ మిస్ యూ, ప్లీజ్ కమ్ సూన్. ఓకే, సో ఈరోజు పిండి వంటలు ఏవి? మా పిండి వంటలు తీసుకుంటామా? ఊరి నుంచి అన్ని రకాలైనటువంటి పిండి వంటలు తీసుకొని వచ్చాము. వంశీ గారికి బిల్లు ఇవ్వాలి, అలాగే మన నగలకి సంబంధించిన బిల్లు కూడా వంశీ గారికే పంపించాలి. హలో, ఇలా రా. ఇదిగో మనకి మన ప్రొడక్షన్ డిజైనింగ్ ఆర్ట్ డిజైనర్ గాంధీ గారు, ఆదిత్య మ్యూజిక్ నుంచి మన నిరంజన్ గారు. ఒక పూతరేకు తీసుకోండి. పిండి వంటలు కెమెరాలో కవర్ అవుతున్నాయా? ప్రొడక్షన్ వాల్యూస్ తెలియాలి, అందుకని. ఇదిగోండి బెల్లం పూతరేకులు, డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం. ఓకే, ఇదిగోండి మారి గారు, కంగ్రాచులేషన్స్. సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే ఈ మాత్రం ఉండాలి కదా. సంక్రాంతికి తీసుకొని వచ్చి మిగిలినవి అనుకునేరు, ఫ్రెష్గా చేయించాం మీకోసమే. గాంధీ గారు, కంగ్రాచులేషన్స్. నవ్వుతున్నారేంటి మీరు? నిజంగానే నాకు ఒక డౌట్ ఎప్పటి నుంచో, ఈ సినిమాల్లో వాడేటువంటి పిండి వంటల మీద ఎవరో తినకూడదని చెప్పి పురుగుల మందు కొట్టేస్తూ ఉంటారు కదా, స్ప్రే. లేదు మేడం, ఇప్పుడు కొట్టట్లేదా? ఎందుకంటే కకృతి కొద్ది అందరూ తినేస్తున్నారు. ఇదిగో అమ్మా, తీసుకో. వాట్ ఈస్ దిస్? తెలుసుకుంటూ ఉండే ఈ లోపల నీకు తెలుస్తుంది. గాంధీ గారు, మీరు అరిసె తినే లోపు మిమ్మల్ని ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇంత భారీ సినిమా, ఇంత పెద్ద సక్సెస్ అయింది, దీనికన్నా ముందు ప్రీ ప్రొడక్షన్ జరిగేటప్పుడు మీటింగ్స్ ఎప్పుడు పెట్టుకునేవాళ్ళు? అర్ధరాత్రిలో పెట్టేవాళ్ళు. అర్ధరాత్ర? అదేంటిది? క్షుద్ర పూజలు ఏమైనా చేసేవాళ్ళు ఆ టైంలో? సినిమా బాగా 100 crores వెళ్ళాలి అని. క్రియేటర్స్కి బెస్ట్ టైం అనుకుంటా మేడం. క్రియేటర్స్కి బెస్ట్ టైమా? ఏది? midnight 12 o'clockకి? అదేంటి, నేను గురకబెట్టి నిద్రపోయేటువంటి టైం అది. నేను కూడా క్రియేటర్నే కదా. మాకు ఆలోచించడానికి ఆ టైము బెస్ట్ అనిపించేది. మరి మీరు వర్క్ ఎప్పుడు చేస్తారు? మార్నింగ్ 6. మార్నింగ్ 6కా? మరి నిద్ర ఎప్పుడు పోతారు? జస్ట్ 2-3 అంటే ట్రావెల్స్ ఉంటాయి కదా, ట్రావెల్లో అప్పుడు పడుకుంటాం. ట్రావెల్ అంటే లక్డీ కబుల్ నుంచి పంజగొట్టే కదా. చాలా, అది 10-15 నిమిషాలు చాలు. ఓ మై గాడ్, డెస్టినేషన్ వెడ్డింగ్ లాగా డెస్టినేషన్ మీటింగ్ అనమాట. ఐ రియలీ లైక్ ఇట్. ఒకసారి ఇవ్వు మారి గారికి. ఇంకా సున్నుండి తీసుకోండి. ఇదిగోండి, తీసుకోండి. ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా? కాదు, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, మరి ఇంత హైట్, యు ఆర్ సో హ్యాండ్సమ్. నాకు ఎక్కడో చదివాను నేను, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, వైట్ ఇట్లో చదివాను నేను. దట్ వైట్ ఇట్, రెడిట్ వాళ్ళ బ్రదర్. యా, మీరే ఈ సినిమాకి హీరోగా చేయాలనుకున్నారని. నవీన్ సార్ నాకు సంబంధం లేదు. నవీన్ సార్తో మీకు సంబంధం లేదా? సంబంధం లేదు అంటున్నా. నవీన్ సార్కి ఈ క్వశ్చన్కి సంబంధం లేదా? అలాంటి ఏం లేదు. ఓకే, ఏమండి, 2 లడ్డూలు మీరు తినే బదులు పాపం పక్కన నిరంజన్ గారికి ఒకటి ఇవ్వచ్చు కదా. ఓకే అమ్మా, మౌన. వెరీ గుడ్. జంతికలు. నాకు పిండి వంటలు అన్నింటిలో కల్లా చాలా కాంప్లికేటెడ్గా అనిపించేది జంతికలు. చూడు ఎన్ని మెలికలు తిరిగాయో. ఇలా నిన్ను ఎవరైనా ఈ సినిమా విషయంలో మెలికలు తిప్పారా? చాలా. ఎందుకో నాకు ఈ ఫస్ట్ రోల్ని కదిపితే మొత్తం బండారం అంతా బయటపడేలాగా ఉంది. ఒక్క పిండి వంట డబ్బాతో మొత్తం సెన్సేషనల్ న్యూస్లు తమ్నెయిల్లు అయ్యేలాగా ఉన్నాయి. చెప్పండి అమ్మా, ఏంటి, ఏం మెలికలు తిప్పారు? అంటే ఆల్మోస్ట్ ఈ రేంజ్లో యా. ఎందుకు? ఇప్పుడు మీనాక్షికి ఏమో చాలా సింపుల్ కాస్ట్యూమ్సే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మన నవీన్ రాజు గారు వచ్చారు. రాజు గారు స్టార్ ఎంటర్టైనర్. కనపడుతుంది. ఓకే, అసలు తలకలు ఆడిపోతుంది. 100 కోట్లతో ఈరోజు మన అనగనగా ఒక రాజు సంక్రాంతి బ్లాక్ బస్టర్ సక్సెస్. మేక్ సమ్ నాయిస్. అమ్మా, మీనాక్షి నోరు తీపిచేద్దాం. మరి పిల్ల డైటింగ్ చేస్తూ సన్నగా అయిపోతున్నట్టుంది. మీనాక్షి, హార్టీ కంగ్రాచులేషన్స్. ఆల్ కెమెరాస్ ఇక్కడ. ఓకే, స్టిల్ వచ్చిందా?
ఓకే తమ్నేల్ పెట్టండి. ఓకే థ్యాంక్ యూ. ఇదిగోండి. అమ్మో ఒక్క నిమిషం. బోస్ గారు మీకు ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు నేను ఇవ్వలేకపోయానండి స్వీట్. కంగ్రాట్స్ అండి. కొంచెమే తింటారా? ఎందుకు? తినకూడదు, నేను స్వీట్స్ తిన. ఊరుకోండి, మీరు తీయని పాటలు రాస్తుంటారు, అందుకే మీకు స్వీట్లు అక్కర్లేదు, అందుకనే మీరు స్వీట్లు తినరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ఆల్ సాంగ్స్ సింగిల్ హ్యాండ్. గ్రేట్ అండి, కంగ్రాట్స్. మీనాక్షి కూర్చోండి కూర్చోండి. ఓ మన మూర్తి గారు, అజ్జా బాబోయ్. మూర్తి గారు ప్లీజ్, మీరు ప్లీజ్, యు ఆర్ ద యంగెస్ట్ బాయ్. ఆయన ఏమండి మీరు ఇటు కెమెరా వైపు చూస్తూ మూర్తి గారి ముక్కులో పెట్టారు గబుక్కున. ఓకే అన్ని చాలా ఇదిగోండి. సో ఆయన మూర్తి గారు పెట్టరా? ఎస్ కమాన్. ఓకే ఆదిత్య మ్యూజిక్ ప్లీజ్. యా కూర్చోండి. మాధవ్ గారు, నిరంజన్ మాధవ్ గారు తీసుకోండి. ఇదిగోండి. చాలా విషయాలే తెలుసుకున్నాము. సందీప్ని కదిపామంటే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి, కానీ సందీప్ని కదపట్లేదు.